గైస్, ఎలాగో మనకి కొన్నాళ్ళు ఇక్కడ ఉండక తప్పదు. ఒక మంచి పని మనిషిని చూసి పెట్టుకుందాం, మనకి హెల్ప్ఫుల్గా కూడా ఉంటుంది. ఏమంటారు? 100% రైట్. అన్ని పనులు మనం చెయ్యలేంగా. అయితే వెయిట్, మన వాచ్మ్యాన్ పిలుద్దాం. ఆయన తెలిసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఏమంటారు? కరెక్ట్, ప్రశాంత్ చెప్పింది చేద్దాం. బాబాయ్ బాబాయ్ చెప్పండి అబ్బాయిలు. బాబాయ్, మంచి పని తెలిసిన అమ్మాయి కావాలి. ఎంత అయినా ఇద్దాం. ఎవరిని? ఇంతమంది ఉన్నా ఇంకో కత్తి లాంటి ఫిగర్ కావాలా మీకు? బాబాయ్, ఎక్కడికి వెళ్ళిపోయావు? కరోనా వచ్చి బాగా దూరంగా ఉండండి రా బాబు అంటే బాగా పనిచేసిన అమ్మాయి కావాలా? పనికంటే ఇంట్లో పనికి బాబాయ్. ఇంట్లో పనికా? మనుషులు బయటికి రావడానికే భయపడుతున్నారు, ఇంకా పల్లెకేం వస్తారు బాబు? రార్ ఎవరిది వారే. ఇప్పుడు ఎలా మరి? అసలే మనం 2-3 పేర్స్ బట్టలు తెచ్చుకున్నాం. వాషింగ్ ఐరన్ చేసుకోపోతే రిస్కే కదా. నాదొక ఐడియా. సర్వీస్ మేడ్ యాప్లో 20 డేస్కి ఒక మంచి మేడ్ని బుక్ చేద్దాం. యా, సూపర్ ఐడియా. అయితే రేపు నుంచి క్లీనింగ్, వాషింగ్. అబ్బాయిలు స్నాక్స్ రెడీ. బాబాయ్ వచ్చిండు. బాబాయ్ స్పెషల్స్. అబ్బాబాబా, ఈ లాక్డౌన్ సమయంలో స్నాక్స్ అదివే. తల ప్రాణం తోకొచ్చింది బాబు. అయ్యో బాబాయ్, బయట నుంచి తీసుకొచ్చారేంటి? చెండుగా శానిటైజ్ చేయాలి లేదా మా ఆవిడ సంపేద్ద బాబాయ్. ఓ నువ్వు ఆఫ్ బ్రో. బాబు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇవి బయటికి వెళ్తే తెచ్చినవి కావు, ఇవి మా ఇంట్లో తయారు చేసి తీసుకొచ్చినవి. మీరు టెన్షన్ పడొద్దు. ఇక్కడ ఉన్నన్ని రోజులు టెన్షన్ లేకుండా హ్యాపీగా తినండి, తాగండి, ఎంజాయ్ చేయండి. గుడ్ నైట్, హ్యాపీ లాక్డౌన్. ఇంకేమున్నా తీసుకొచ్చే. ఓకే. ఏంటమ్మా, మాకు తెలియకుండా ఏదో దాస్తున్నావు? ఓ వావ్, రొమాంటిక్. మీ ఆయన్ని వదిలి ఉండలేకపోతున్నావా? ఏ పోవే, ఏదో టైం పాస్ కోసం. అబ్బా, టైం పాస్ కోసం ఇలాంటి స్టోరీస్ ఏం బాగుంటాయి? ఈ కథలో నీ కథ మిక్స్ చేసి ఏదైనా చెప్పు. చెప్పవే. చెప్పు. ఏం చెప్పాలి? మా ఆయన పేరు కాలారాచారం. బుడగ బాగా పేలింది కదే. అసలే కాజా గారి చేతిలో బుడగా. బాగా ట్రై చేసి ఉంటారుగా. భయ్యా, మా ఆవిడ వచ్చేసింది భయ్యా. లేదు, మనమే వచ్చాం. ఓ వెళ్దామా? వెళ్దామా? ఓకే, Bye. బాయ్. వావ్, వాట్ ఏ బ్యూటీ. అందమంటే దీనిదేగా బాబు. మే ఐ కమ్ ఇన్? యా, కమ్. ఎవరు బ్రో ఈ హాటి? ఆర్ యు శ్రీముఖి? హా, నా పేరు శ్రీముఖి. ఓ అదే మన మేడ్ బ్రో. ఓకే. ఓ అవునా? ఎవరు? ఈమె మన కొత్త మేడ్ శ్రీముఖి. చూడు శ్రీముఖి, మేమిక్కడ ఉండేది లాక్డౌన్ ఉన్నన్ని రోజులు మాత్రమే. నువ్వు మాతో చాలా ఫ్రెండ్లీగా ఉండొచ్చు. ఇక్కడ ఉన్నన్ని రోజులు మా దగ్గర ఏమాత్రం మొహమాట పడాల్సిన అవసరం లేదు. ఓకే మేడం. హా, నువ్వు చేయాల్సిన పనులు కుకింగ్, క్లీనింగ్, వాషింగ్. అవును, నీకేమీ వంటలొచ్చు? మీకు ఏమేం వంటలు కావాలో అన్నీ చేసి పెడతాను. ఇంటి పని మొత్తం నాకు వదిలేయండి. అలాగే వంటి పని కూడా. ఒంటి పనా? ఆ, అదే మేడం, మసాజ్ కూడా వచ్చని చెప్తున్నా. మాకు మసాజ్ కూడా చేస్తావా? ఓన్లీ ఫర్ ఉమెన్. పోనీలేవే, ఎంజాయ్ చేయనివ్వు, మసాజే కదా. చేయనిస్తే అన్నీ చేస్తాడు. నువ్వు ఆపుతావా? సరే శ్రీముఖి, నాతో రా. శ్రీముఖి, ఇదిగో వెజిటేబుల్స్. వంట సామాన్లన్నీ అక్కడ ఉన్నాయి. నీకేమైనా అవసరం ఉంటే నాతో చెప్పు, నేను చెప్తా. అలాగే మేడం. మై డియర్ భవిష్యత్ దొంగలారా, మిమ్మల్ని అందరినీ గజ దొంగలుగా, గరానా దొంగలుగా, దొంగలకే దొంగలుగా తీర్చిదిద్దడానికే ఈ అలీబాబా ఈ టీటీఏ సెంటర్ పెట్టింది. చెప్పండి, మీలో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? సార్, పర్సులు కొడుతుంటే చేతులు ఉడుకుతున్నాయి సార్.
ఓ సార్ చైన్ స్నాచింగ్ చేసి పరిగెడితే కాళ్ళు గజగజ వణుకుతున్నాయి సార్. సార్ గోడలు దుక్కండి గుండెలు దడదలాడిపోతున్నాయి సార్. సార్ తాళాలు పగిలినట్టు బుర్రలు బద్దలైపోతున్నాయి సార్. ఈ గజగజలు, ఈ దడదడలు, ఈ వణుకుళ్ళు తగ్గించడానికే మీరు అక్కడ కూర్చున్నది, నేను ఇక్కడ నించున్నది. సార్ నమస్తే. ఎవడరా నువ్వు? నీ అపార్ట్మెంట్ సార్. న్యూ అపార్ట్మెంట్, న్యూ అపాయింట్మెంట్ కాదు, న్యూ అడ్మిషన్ అనాలి. ఓహో రా లోపల రా, వచ్చి కూర్చో. సరే అలాగే. ఏయ్ కింగులో వస్తావేంటి? దొంగలారా. ఓ సార్ నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేయండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. థ్యాంక్ యూ సార్. బాన్ సార్. చెప్పు, అసలు నువ్వు దొంగగా ఎందుకు మారాలనుకున్నావు? బుద్ధ బద్ధకం సార్. బుద్ధ బద్ధకమా? అర్థం కాలేదు. అంతే, నా బుద్ధులోనే బద్ధకం ఉంది సార్ అంటున్నాను. ఏం చేయమంటారు సార్, చదువుకోలేదు, సాయికవులు లేరు, చేతిలో పని లేదు. రాత్రి స్టార్ అయిపోవాలంటే 4 ఉన్నాయి. 1 రాజకీయం, 2 సినిమా, 3 స్పోర్ట్స్, 4 దొంగతనం. అందుకే తెంచుకున్నాం. నైస్. అసలు దొంగతనం మీద నీ అభిప్రాయం? అసలు దొంగతనం చేస్తున్నప్పుడు అరే ఒళ్ళుకు పద్దాన్ని ఏమంటారా? వైబ్రేషన్. వైబ్రేషన్ వచ్చేది సార్. అందుకే నాకు ఇష్టం అది. అసలు దొంగ అనే కాన్సెప్ట్ ఇట్టండి. దొంగ మీద తీసిన ప్రతి సినిమా ఇట్టో, డ్రామాలు ఇట్టో, ఆటలు ఇట్టో. అసలు దొంగ పోలీస్ ఆటలు ఇప్పటికీ ఎప్పటికీ ఆడుతూనే ఉంటాగా సార్. అసలు ఆ దొంగతనం గురించి వింటుంటే అది ఏదో లెగిసిపోతుంటాయి చేతి మీద ఏమంటారా? ఆ గూజ్ బాంబ్స్ బబ్సో ఏవో లెగిసిపోయాయి సార్. ఏం మాట్లాడుతున్నావురా? అది కాదు సార్, నేను అనలేదు సార్. వాడంతే నేను అన్నారా చెప్పవేరా? నేను అనలేదు సార్. అదే సార్ లెగిసిపోతే సార్. పూర్వం జనాలు బుడ్డి దీపాలు పెట్టుకుని గుడ్డోళ్ళ తిరిగేవారు. అప్పుడు మన దొంగలందరూ ఒళ్ళంతా మర్చిపోసుకొని ఆమెతో రాసుకుని గోసు కట్టుకుని ఓళ్ళ మీద పెట్టి దోసుకొచ్చేవారు. ఆ మధ్యన ఆడెవడో బల్బు కనిపెట్టాడు, పేరేంట్రా? థామస్ అల్వా ఎడిసన్. అలవయా శామియా మిఠాయా ఆడే మన దొంగలకి ఎనిమిరా. ఆడు మనకు చాలా అన్యాయం చేశాడు. అసలు భగవంతుడు రాత్రి పగలు అంటూ రాత్రి కూడా ఎందుకు పెట్టాడు తెలుసా? మన దొంగల కోసం రా, మన దొంగల కొడుకుల కోసం. థ్యాంక్స్ అయ్యా. ఇంకెళ్ళా కూర్చా కూర్చా. ఎలా ట్రైనర్ నువ్వా నేనా? నేను రా సార్ మీరే సార్ మీరే. మరి ఏంట్రా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? కూర్చా. దొంగ నా కొడుకులు అందరూ ఒకరికొకరు పరిచయం చేసుకోండి. దొంగరాజు సూపర్, ఆల్ ది బెస్ట్. దొంగ సీను కనబడుతుంది, కరెక్ట్ గా ఉన్నావు. దొంగ బాలు హౌస్ బ్రేకింగ్ పసక్ అంత ఏ ఊరు భాష ఇది? దొంగ కృష్ణ బ్యాంకు రాబరి. సూపర్. అయి గోలీ ఇంకా అంతా మంద ఇక నుంచి. గోలీ అందరిని పరిచయం చేసుకున్నాను సార్. మీ పేరేంటి సార్? అలీబాబా. ట్రైనర్ అలీబాబా. చూడండి, సులువుగా దొంగతనం చెయ్యాలంటే 3 క్వాలిటీస్ కావాలి. ఏంటయి? నెంబర్ 1 నల్లగా ఉండాలి. బై బర్త్ బ్లాక్ కదా మనము, కరెక్ట్గా ఉంటుందిలేండి. నెంబర్ 2 తోలు మందంగా ఉండాలి. దొంగతనానికి వెళ్ళినప్పుడల్లా జనాలు దొరికిపోతే వాళ్ళు కొట్టిన దెబ్బలకి తోలు మందం ఆరంగులో పెరిగిపోయింది లాంటి. ఇక చూడండి. నైస్. నెంబర్ 3 రన్నింగ్. అస్సలు కుదరదు, చెప్పాను కదా మనకు బుద్ధ బద్ధకమని. అవునరా, నిజమే. ఆ 3వ క్వాలిటీ కూడా సొంతం చేసుకుంటే నువ్వు దొంగలకే దొంగగా మారిపోతావు. అదిరింది. ట్రైనింగ్ స్టార్ట్స్. అమ్మ దీనమ్మా. శ్రీ, ఏం చేస్తున్నావు? కిచెన్లో ఏం చేస్తారండి? వంట చేస్తున్నాను. వాట్ ఏ సెన్స్ ఆఫ్ హ్యూమర్. సరే కానీ నీకు పెళ్ళయిందా? అయిందండి. ఇంతకీ మీ ఆయన పని చేస్తాడా? వాడే సరిగ్గా పనిచేస్తే నేనెందుకు ఇలా వేరే ఇల్లు చూసుకోవాల్సి వస్తుంది? అవును నిజమే. పాపం. అసలు నీ అందం ఏంటి, ఈ ఫిగర్ ఏంటి? నీకు నిజం చెప్పనా, నా జీవితంలో ఇప్పటి వరకు నీ అంత సెక్సీ ఫిగర్ చూడలేదు తెలుసా? ఊరుకోండి బాబు మీరు మరీను. సుజి మేడం అంత బాగుంటే. చూడు శ్రీ, బాగుండడం వేరు, బాగా ఉండడం వేరు. ఏం కావాలండి? దాహంగా ఉంది, కొన్ని పాలిస్తావా? పాలా? అదే నీళ్ళు. ఫ్రిడ్జ్ లో నుండి మంచినీళ్ళు తీసిస్తాను.
ఏముంది? బిర్యానీ రెడీ అయింది, అందరూ త్వరగా వచ్చేయండి వచ్చేయండి వచ్చేయండి. చికెన్ బిర్యానీ. ప్రశాంత్, ప్రశాంత్, సోఫీ కమాన్ రా, శ్రీముఖి బిర్యానీ ఎర్ర తీస్తుంది, తొందరరా. ఏమైపోయావు? బిర్యానీ రా బాగుంది, తిను.